పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సుమారు 30,000 మందితో ర్యాలీ నిర్వహించిన ఆయన ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తానంటున్న అమర్నాథ్ రెడ్డితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. అమర్నాథ్ రెడ్డి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి పలమనేరులో తన నామినేషన్ దాఖలు చేశారు. చెప్పండి, నామినేషన్ భారీ ఎత్తున నిర్వహించారు. ఎలాంటి నినాదంతో, అభివృద్ధి నినాదంతో ఈసారి ముందుకెళ్ళబోతున్నారు? అభివృద్ధి, సంక్షేమం రెండు కన్నులు తెలుగుదేశం పార్టీకి. రెండు బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళబోతున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా సంపదను సృష్టించి సంక్షేమం చేస్తాడు. అదే మేము ప్రజలకు కూడా చెప్తున్నాం. దీనికంటే మెరుగైనటువంటి సంక్షేమాన్ని ఇస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇది ఇచ్చాడు, దానికంటే మెరుగైనటువంటి సంక్షేమాన్ని ఇస్తాం. మేము చెప్పాము గతంలో కూడా, ఆయన ఇచ్చే పెన్షన్ల కంటే గత ప్రభుత్వంలోనే మేమే ఎక్కువ ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకా రేపు 4,000 కూడా పెంచిపోతున్నాం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ చేశామో, ఏవైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి ఆపివేయడం జరిగిందో, వాటినన్నింటినీ కూడా నేను పూర్తి చేయిస్తానని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. మీ ప్రత్యర్థి చాలా బలంగా ఉన్నాను, ఈసారి 50,000 మెజార్టీతో గెలుస్తాను, కేవలం అమర్నాథ్ రెడ్డి గెస్ట్ ఆర్టిస్ట్ బయట నుంచి వస్తాడు, నేను ఇక్కడే ఉంటాను అని కూడా చెప్తున్నాను. అది నువ్వు అడిగినట్టున్నావు. ప్రజల్ని ఎవడు అడిగినా కూడా నేను గెస్ట్ ఆర్టిస్ట్ ఎట్ అవుతాను. పలమనేరులో నేను కాపరమే పలమనేరులో ఉండా. గెస్ట్ ఆర్టిస్టులు బెంగళూరు నుంచి వచ్చేవాడు గెస్ట్ అవుతాడు. నేను పుట్టింది పెరిగింది కెలవాతిలో. మా కుటుంబంలో రాజకీయాల్లో ఉన్న రోజులు అసెంబ్లీకి పోయినా, ఢిల్లీకి పోయినా కెలవాతి నుంచినే పోయాము. ఈరోజు హెడ్ క్వార్టర్లో ఉన్న పలమనేరు హెడ్ క్వార్టర్లో ఫుల్ టైం ఉండేటువంటి పాలిటీషియన్ నేను. నాకు ఇంక వేరే వ్యాపకాలు కూడా లేవు. నాకు పిల్లలు కూడా సెటిల్ అయిపోయి లండన్లో ఉన్నారు. ఇక్కడ నాకు వేరే పని కూడా లేదు. నేను ఫుల్ టైం పాలిటీషియన్. వాళ్ళ మాదిరి పార్ట్ టైం పాలిటీషియన్ కాదు, వ్యాపారాలు చేసుకొని పాలిటీషియన్ కాదు, పోయి ఇసుక అమ్ముకొని పాలిటీషియన్ చేయను, జల్లు అమ్ముకొని పాలిటిక్స్ చేయను. కాకపోతే నేను ఫుల్ టైం పాలిటీషియన్. పలమనేరు ప్రజలకు మొత్తం కూడా తెలుసు నేనేందని, మా కుటుంబం ఏమని. ఏడే ఉంటా వాళ్ళ కోసం. రాజకీయాలు విరమించినంత వరకు, విరమించిన తర్వాత కూడా ఇక్కడే పలమనేరులో ఉంటా. సార్, మీరు చెప్పండి, గత అన్ని నియోజకవర్గాల్లో మీరు నామినేషన్ తర్వాత జిల్లా అన్ని నియోజకవర్గాలు, మీ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు, ర్యాలీల్లో పాల్గొంటారు. ఎలాంటి స్పందన కనిపిస్తుంది? స్పందన అయితే చాలా బాగుందండి. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ప్రజలు వస్తున్నారు, అంతా వాలంటరీగా వస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తుంటే 7 ఎమ్మెల్యేలు ఎంపీ గెలవటం తథ్యం అనిపిస్తుంది. అందరూ కూడా మంచి మెజారిటీతో గెలుస్తారు. అటు ఏదైతే పలమనేరు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడమే కాకుండా గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా తాను ఖచ్చితంగా పలమనేరులో ఉంటానను, ప్రత్యర్థులు ఎలాంటి విమర్శలు చేసినప్పటికీ అవి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుస్తుందో, ఎవరు గెస్ట్ ఆర్టిస్టో అందరికీ తెలుసునట్టు ఆయన అంటున్నారు. మరోవైపు ఏదైతే ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఆయన కూడా చెప్తున్నది ఏమంటే, ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో విజయం సాధిస్తుంది. అందుకు ఉదాహరణ ఈరోజు ర్యాలీలో పాల్గొన్న ప్రజలని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, పలమనేరు నుంచి.